ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్ బెంగళూరు నేషనల్ హైవేపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. రూల్స్ పాటించని 18 బస్సులపై కేసులు పెట్టారు. రవాణా శాఖ నార్త్ జోన్ అధికారి బలరాం నేతృత్వంలో దాడులు జరిగాయి. హెచ్ఆర్సీని ఆశ్రయించారు న్యాయవాద జేఏసీ నేతలు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తమ హక్కులు హరించేలా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతకాలంగా చైన్ స్నాచింగ్లు చేస్తున్న దొంగలను అరెస్ట్ చేశారు చిలకలగూడ పోలీసులు. వీరి నుంచి 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 2 గ్రాముల గోల్డ్ రికవరీ చేశారు. వీరిపై కొన్ని స్టేషన్లలో కేసులు ఉన్నట్టు తెలిపారు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ ట్యాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తార్నాక హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు హైదరాబాద్ జిందాబాద్ సంఘం నేతలు. ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు అప్లై చేసుకున్న దరఖాస్తుదారులకు నాలా ట్యాక్స్ చెల్లించాలని హెచ్ఎండిఏ నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు నేతలు. ఆయుర్వేదిక్ మందుల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు. కర్ణాటకకు చెందిన 8 మంది సభ్యుల ముఠా సిటీలో బ్రాంచులు తెరిచారు. కీళ్ల నొప్పులకని చెప్పి నకిలీ మందులు ఇస్తున్నట్లు ఓ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవిశెట్టితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి 72,000 క్యాష్, 2 బైకులు, 65 కార్టన్ల నకిలీ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీసును ముట్టడించారు ఏబీవీపీ విద్యార్థులు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులు డీఈఓ ఆఫీస్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకున్నా మెయిన్ గేటును తోసుకొని దూసుకెళ్లారు. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.